కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండతో గిరిజన ప్రాంతాలలో మైనింగ్ మాఫియా పేట్రేగిపోతూ అన్నదాతకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నర్సీపట్నం దరి కళ్యాణపులవ రిజర్వాయర్ పరిసర ప్రాంతాలలో పేలుడు వ్యర్థాలు చెత్తతో కలుషితమయ్యే ప్రమాదం ఉన్నప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రిజర్వాయర్ పరిసర ప్రాంతాలలో వ్యవసాయంపై ఆధారపడి కొన్ని వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, అయితే ఈ ప్రాంతంలో కొందరు మైనింగ్ మాఫియా ప్రభుత్వ అండదండలతో వ్యాపారం చేసుకుని రిజర్వాయర్ ప్రాంతాలను కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. రిజర్వాయర్ పైన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా లేదా పరివాహక ప్రాంతాన్ని నిరంతరంగా కాపాడవలసినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంది. కానీ కళ్యాణపురం రిజర్వాయర్కి పైన చట్టవిరుద్ధంగా మైనింగ్ కంపెనీలకి మైనింగ్ లీజులు ఇస్తున్నారు. మైనింగ్ యాక్టివిటీ వల్ల ఆ ప్రాంతం యొక్క పర్యావరణం దెబ్బతినడంతో పాటు భూమి కోత జరిగి వర్షాలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మొత్తము అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా రిజర్వాయర్లోకి వచ్చే ప్రమాదం ఉంది. రిజర్వాయర్ యొక్క జీవితకాలం తగ్గిపోయి రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం కానీ తగ్గిపోతే అది ప్రధానంగా ఆయకట్టుని దెబ్బతీస్తుంది. ఏ ప్రభుత్వం ఏమైనా ఆయకట్టుని కాపాడడం దాని యొక్క ప్రథమ లక్షణం. ఆ విధంగా చూసినప్పుడు కళ్యాణపులవ రిజర్వాయర్ పైన ఇప్పటికే ఇచ్చినటువంటి మైనింగ్ లీజులన్నీ కూడా పూర్తిగా చట్టవిరుద్ధమైంది. రిజర్వ్ ఫారెస్ట్ పక్కన మైనింగ్ లీజులు ఇవ్వడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధం. కాబట్టి మేము రైతు స్వరాజ్య వేదిక తరఫున, స్వరాజ్ అభియాన్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము. వెంటనే ఒక నిపుణుల కమిటీని పంపించి రిజర్వాయర్ యొక్క క్యాచ్మెంట్ ఏరియాలో ఇచ్చినటువంటి అన్ని మైనింగ్ లీజుల్ని తక్షణం అభియాన్స్లో పెట్టాలి, విచారణ చేసి రద్దు చేయాలి, భవిష్యత్తులో ఇటువంటి లీజులు ఇవ్వకుండా కట్టడి చేయాలి అని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. గ్రేటర్ విశాఖ